అవును, నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఆ రోజు నా మ్యారేజ్ గురించి మాట్లాడారు. హాయ్, ఆటోగ్రాఫ్. ఆ విషయం గురించి నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఓ, ఆ విషయం గురించి ఇంకా మాట్లాడలేదా? నేను కూడా ఫేర్వెల్ డే హడావుడిలో పడి ఆ విషయం గురించి అడగడం మర్చిపోయాను. ఓకే, నాన్నగారితో సరే అని చెప్పేశారుగా. వెరీ గుడ్. ఒక విషయం గమనించారా? అందరు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఆటోగ్రాఫ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నాకు మాత్రం మనం ఇదే విధంగా లైఫ్లో ఒకటిగా ఉంటాం అనుకుని ఒక్క ఆటోగ్రాఫ్ కూడా తీసుకోలేదు. నేను కూడా. మనకెందుకంటే ఆటోగ్రాఫ్ బుక్, అంతకంటే సూపర్ అయిన విషయం ఒకటి ఉంది. మనకిష్టమైన ఈ చెట్టు కేవలం పేపర్ మీద తీసుకున్న ఆటోగ్రాఫ్ అయితే చిరిగిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఈ చెట్టు మాత్రం ఎప్పుడూ మన యూనివర్సిటీ లైఫ్కి సాక్ష్యంగాను స్నేహానికి గుర్తుగాను ఉంటుంది. సో మన ఆటోగ్రాఫ్ని ఈ చెట్టు మీద ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వచ్చి ఈ చెట్టును చూస్తే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఈ మాను ఇలాగే ఉంటుంది. ఓకే, మన ఇద్దరు ఇప్పుడు మన ఆటోగ్రాఫ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుందామా? బాగా రాశాను. మిమ్మల్ని చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నారు లాగుంది. ఏంటి విషయం? నిన్న పెళ్లి చూపులు జరిగాయి, అందరికీ నేను నచ్చాను. హే, కంగ్రాట్స్. మిమ్మల్ని చూసి కాదనే ధైర్యం ఎవరుకుంటుంది? ఇంత శుభవార్త కాస్త నవ్వుతో చెప్పొచ్చు కదండి. పెళ్ళెప్పుడు? రేపు ఫిక్స్ చేస్తారు. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. సరదాగా ఉద్యోగానికి ఒక కంపెనీకి అప్లై చేశానండి. వెంటనే ఇంటర్వ్యూకి బెంగళూరు రమ్మన్నారు. ఎగ్జామ్స్ అవుతూనే ఇమీడియట్గా ఇంటర్వ్యూ కట్టుండవాలి. ఒక విషయం గమనించారా? మన ఇద్దరికి ఏ మంచి విషయం జరిగినా అది ఒకేసారి ఒకే విధంగా జరుగుతుంది. వచ్చి చాలాసేపు అయిందా? జస్ట్ 5 minutes. మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 30న. అరే, ఆశ్చర్యంగా ఉందండి. ఏమండి, మన ఫేర్వెల్ రోజున అదే ఏప్రిల్ ఎండ్న మనందరం మీట్ అవుదాం ప్లాన్ చేసాం. కరెక్ట్ గా అదే రోజునగా మీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో మనందరం అదే రోజున మీట్ అవుదాం. సైకిల్ సైకిల్ నిన్న ఎక్కడ వెతకనరా? అందరం ఊరికి వెళ్తున్నావు, నీతో చెప్పేద్దామని అనుకుంటే యాజ్ యూజువల్ ఫుల్ కొట్టి ఆఫ్ అయిపోయావా? ఒరే సైకిల్, ఏమైందిరా? ఏం లేదురా, ఇన్నాళ్ళు స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనసులో ఎటువంటి దిగులు లేకుండా సంతోషంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండేది. కానీ ఈ రోజు అవన్నీ చేజారిపోతున్నట్లుగా అనిపిస్తుందిరా. బాలు, నేను చాలా పేద కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. మీలా డబ్బున్న వాళ్ళని రారా పోరా అని పలకరించి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం నేను నువ్వు స్టూడెంట్స్ అన్న ఒక్క కేటగిరీ వల్లే. ఈ క్లాస్ రూమ్ లో నేను పాఠాలు చదువుకున్న దానికంటే జీవితం గురించి తెలుసుకున్నదే ఎక్కువరా. లైఫ్ లో ఇటువంటి చోటు నాకు మళ్ళీ దొరుకుతుందంటావా? ఛాన్సే లేదురా. నేను కూర్చొని చదువుకున్న ఈ చైర్లో ఒంటరిగా అరగంట సేపు కూర్చోవాలనిపిస్తుందిరా. ప్లీజ్ రా. నాకు నీ టాలెంట్ మీద నమ్మకం ఉందిరా. ఈ ఉద్యోగం నీకు తప్పకుండా దొరుకుతుంది. బెంగళూరులో ఉండటానికి, లోకల్ గా తిరగడానికి నీకు ఏ ప్రాబ్లం ఉండదు. నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అంతా వివరంగా చెప్పాను. హీ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ. ఓకే ఓకే రే, 1 minute. బ్యాగ్ పట్టుకో, నేను టికెట్ తీసుకొస్తాను. బ్యాగ్ ఎవరా సీట్లో పెట్టేస్తాను. ఇదిగురా. వాటర్ బాటిల్ తీసుకొద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? 1 minute రా, వెళ్ళి తీసుకొస్తాను. సరే, థ్యాంక్స్. ఏ రావి. తర్వాత ఎప్పుడు మీట్ అవుతాం? మన ప్లాన్
ప్రకారం ఏప్రిల్ ఎండ్నా? థ్యాంక్స్ రా. ఇదిగో కత్తి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. ఏయ్, బస్సు బయలుదేరే టైం ఏందిరా, త్వరగా. రై తప్పు. ఇదిగో రా టికెట్. ఇది ఖర్చు. ఎందుకు రా ఇది? టైం అవుతుంది, త్వరగా రారా. త్వరగా ఎక్కరా. థ్యాంక్స్ రా. ఓకేరా, వెళ్ళగానే ఫోన్ చేయి. రారా. టికెట్. ఓకే. బాయ్. Okay, bye. బాయ్. Take care. See you. రారా. ఆల్ ది బెస్ట్ రా. ఎక్కు. ఆల్ ది బెస్ట్. మౌనమే ఈ మనసుకు ప్రియ భాష. కార్తీక్ వస్తే ఇది ఇచ్చేయండి. నేను వచ్చేళ్ళానని చెప్పండి. వాడు వచ్చే టైం అయిందమ్మా, వచ్చేస్తాడు. నువ్వు కూర్చో, ఈలోగా నేను కాఫీ పెట్టి. టైం లేదు, నేను మళ్ళీ వస్తాను. ఉండమ్మా, ఓ 2 నిమిషాలు. వద్దు, నాకు కొంచెం పని ఉంది. నీకో విషయం తెలిసినమ్మా, వాడికి హైదరాబాద్ లో ఉద్యోగం దొరికాక నేనెంత వద్దంటున్నా కూడా వినకుండా నన్ను ఏరోప్లేన్ లో తీసుకెళ్లాడమ్మా. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే. అమ్మా, లేనాయనా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నానురా. ఇప్పుడే ఆ అమ్మాయి వచ్చేళ్ళింది. హ? అదేరా, ఆ రోజు మన ఇంట్లో వడ్డను కూడా చేసిందే. ఎంతగానో చెప్పాను నువ్వు వచ్చేస్తావని. ఉహుం, టైం లేదు, వస్తే ఇది ఇచ్చేయమని చెప్పి వెళ్ళిపోయింది. ఏంటిది? ఆ అమ్మాయికి పెళ్ళమ్మా. చక్కని పిల్ల. నేను కూడా అటువంటి పిల్ల మన ఇంటి కోడలుగా వస్తే బాగుండని అనుకున్నాను. హా. ఇదేం బాగాలేదురా వెంకీ. కార్తీక్కి శ్వేతకి మధ్య ఇంత జరిగింది, మాకెవరికి చెప్పకుండా దాచిపెట్టావు కదరా. ఎవరితోనూ చెప్పకూడదని ఒట్టించుకున్నాడు రా. ఏడ్చావు, పెద్ద హరిశ్చంద్రుడి. ఛ, ఇంతమంది ఫ్రెండ్స్ ఉంది, ఏమీ చేయలేకమే కదరా. రేయ్, వాడు రిసెప్షన్కి వస్తాడుగా. ఇప్పుడు ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. రేపు పెళ్లికి తప్పకుండా వస్తాడు. ఎందుకంటే రేపు ఏప్రిల్ 30th మన ఫేర్వెల్ డే రోజు ప్రామిస్ చేసుకున్నాగా, కనుక తప్పకుండా వస్తాడు. అరే వెంకట్, అరే వీరు, మన కార్తీక్ వచ్చేసాడు రా. హాయ్ రా. ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావు వెంకట్? బాగున్నాను రా. ఏ వీరు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏయ్, ఏంట్రా ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండేవాళ్ళు, ఏదో కొంపలంటుకున్నాడు. ఫేస్లు ఏంటి? అందరి మొహాల్లో సంథింగ్ మిస్సింగ్. ఏంట్రా వీరు, నువ్వు కూడా సైలెంట్గా ఉన్నావు. అరియర్స్ ఉన్నా కూడా వాటి సంగతి వదిలేసే. నేను మా ఎండితో మాట్లాడి నీకు ఒక జాబ్ ఏర్పాటు చేస్తాను. నీ మానని గబాన్ని లోపలికి వచ్చేసావు. కార్తీక్ వచ్చాడు తెలుసా? తెలుసు. సరే, మొహం కడుకొని త్వరగా బయటికి రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏ శ్వేత, ఏంటి ఇది? నా వల్ల కావట్లేదే. ఆ రోజు నువ్వెంత చెప్పినా నీ కార్తీక్ ఏం చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు తట్టుకోలేదే. కార్తీక్ని చూస్తే నా మొహమే చెప్పేస్తుంది. అది లేనిపోని సమస్యలు తెస్తుంది. నువ్వే వెళ్ళి మేనేజ్ చేయి. హలో. హాయ్ కార్తీక్. హలో అంకుల్. హలో. మెనీ థ్యాంక్స్. శ్వేత మనసు మారి ఈ పెళ్లి ఇంత సక్రమంగా జరుగుతుందంటే అందుకు కారణం నువ్వే. ఏంటండి ఫార్మల్ గా మాట్లాడతారు? ఇది మన ఇంట్లో జరిగే పెళ్లి. మీరు వెళ్ళి గెస్టులు రిసీవ్ చేసుకోండి. అవును, ఇవాళ ఇక్కడే ఉంటున్నావుగా? లేదు సార్, ఒక అఫీషియల్ మీటింగ్ ఉంది, ఇమీడియట్ గా వెళ్ళాలి. రేపు పొద్దున ముహూర్తం టైంకి వచ్చేస్తాను. పెళ్లిలో చూడండి, అదరగొడదాం. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. వెంకట్, మీ వాళ్ళ నువ్వే చూసుకోవాలి. రేయ్, ఈ పూట మాతో ఉండవా? ఉండండి రా. మీకు ఎందుకు రా? ప్లీజ్ రా, ఉండరా ప్లీజ్ రా. అసలు ఏంటి ఎక్కడ ఏడుస్తావు? సరేరా, పెళ్లి కొడుకు హాయ్ చెప్పేసి వద్దాం. ఏడు సైడు. రారా, ఇంట్రొడ్యూస్ చేయరా. రా.
హాయ్ హాయ్, దిస్ ఇస్ కార్తిక్. కంగ్రాట్స్. మాదంతా ఒకే బ్యాచ్. ఓకే, గుడ్ లక్. రే రే, శ్వేతరా, తను నిన్నే చూస్తుంది. ఆఖరిగా వెళ్ళి ఒకసారి మాట్లాడరా. రే, ఇవ్వాలేరా మన శ్వేత రేపు అత్తారింటికి వెళ్ళిపోతుంది. కాస్త నోరు మూసుకుంటావా? నేను ఊరుకోలేనురా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇదేరా ప్రాక్టికల్ లైఫ్. ఎమోషనల్ అవ్వకూడదు. ఉద్యోగం దొరికింది, తర్వాత ఏముంది? అమ్మ ఏదో సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు. ఏప్రిల్ ఎండ్లో మీ అందరితో ఓ మీటింగ్. లైఫ్ అలా వెళ్ళిపోతుందిరా. సరే వదిలే, మనం జాలీగా ఉందాంరా. రే రే, నువ్వేంట్రా ఫేస్ అలా పెట్టావు? రే వీరు, ఏదో జోక్ చెప్పరా? సంస్ మందు డబ్బులున్నాయా? ఇదిగో తీసుకో. ఏ వందనా, ఇవాళ కూడా చేదుగా ఉంటుందా అని టార్చర్ చేయకు. తీసుకోరా. హైదరాబాద్కి ఎప్పుడైనా రండి. కంపెనీ నాకు క్వార్టర్స్, కారు అన్నీ ఇచ్చింది. అందరూ జాలీగా తిరగచ్చు. ఓకే, ఏదైనా మాట్లాడండి రా. సరే వదిలే, తర్వాత ఏంటి ప్రోగ్రామ్? శ్వేతం తీసుకుని గుడికి వెళ్ళి రావాలట. చాలా దూరమా? లేదు, మన యూనివర్సిటీ పక్కనే ఉంది. కంపెనీ మీటింగ్ రేపు ఇక్కడ ఉంది. సో నేను పెళ్ళికి రాను. శ్వేతకి బెస్ట్ విషెస్ చెప్పండి. ఓకే, ఒరేయ్, ఇదంతా వదిలేరా. రండి రా, రండి రండి రా. రే, మన యూనివర్సిటీ పక్కనే నా రూమ్ ఉంది. ఇక్కడ ముహూర్తం అవగానే నా రూమ్ వచ్చి రిలాక్స్ అయిపోండి. ఓకే ఓకే, బాయ్. మెల్లగా రామ్మా. మా నాన్న దగ్గర కొట్టేశాను. నేను ఈ సిగరెట్ అంటే ఇష్టపడతానండి. నాకు నీళ్లు బాగా నచ్చింది. అక్కడ లైఫ్ తెలుస్తుంది. మీకు ఇష్టం ఎస్పీబీ, నో బ్యాలెన్స్. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వచ్చి ఈ చెట్టును చూస్తే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఈ మాను ఇలాగే ఉంటుంది.
పొద్దున్న నుంచి శ్వేత డల్గా ఉంది. పెళ్లి కదా, అందువల్ల ఆ టెన్షన్లో ఉండుంటుంది అనుకున్నాను. సడన్గా బండి ఆపమని పరిగెత్తుకొచ్చేసింది. నాకేమీ అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడే మీ ప్రేమ గురించి తెలిసింది. మీ ఫ్రెండ్స్ నాకంతా చెప్పారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండి దాన్ని ఫ్రెండ్షిప్ పేరుతో దాచేశారు. మీ ఇద్దరి మనసులు ఎంత క్షోభపడి ఉంటాయో నాకు తెలుసు. ఫ్రెండ్షిప్ని ఎవరికీ తెలియపరచాల్సిన అవసరం లేదు, కానీ నిజమైన ప్రేమను తప్పకుండా తెలియపరచాలి. మామూలుగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒకదాని అంతంలోనే ఇంకోదాని ఆరంభం ఉంటుంది అని. నాకు సంబంధించినంత వరకు మీ ప్రేమకి స్నేహానికి సాక్ష్యంగా నిలిచిన ఈ చెట్టు అంతంలోనే మీ ఇద్దరి వైవాహిక జీవితాలు ఆరంభం అవుతున్నాయి. మీరిద్దరూ పెంచుకున్న ఈ అనుబంధాన్ని ఫ్రెండ్షిప్ అనే అనుకుంటారు, లేక హస్బెండ్ అండ్ వైఫ్ అనే అనుకుంటారు, లేక లవర్స్ అనే అనుకుంటారు. అది మీ ఇష్టం. కానీ మీ ఇద్దరూ భార్యాభర్తలుగా కలకాలం కలిసి జీవించాలన్నదే నా కోరిక. నవరంగుల